హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో పడేసే పెన్ క్యాప్స్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో వీడియోలో చూద్దాం. పెన్ క్యాప్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చాలా రకాలుగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. మనం బట్టల క్లిప్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఇప్పుడు ఫస్ట్ టిప్ చూద్దాం. ముందుగా ఒక టేప్ని తీసేసుకొని దాన్ని ఒక చిన్న పీస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఈ పీస్ను ఒక పెన్ క్యాప్ తీసేసుకొని దానికి బ్యాక్ సైడ్ మనం పెట్టేసుకోవాలి. పెన్ క్యాప్కి అడ్డించుకొని దానికి బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్ని తీసేసుకొని ఈ క్యాప్ని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నామంటే మనం డైలీ యూజ్ చేసే చైన్స్ ఉంటాయి కదా, దానికి పెట్టుకున్నామంటే ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఫోల్డ్ కాకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాం. హాఫ్ వరకు యూజ్ చేసిన ప్యాకెట్స్ని మనం డబ్బాలలో కానీ ఇలా క్లిప్స్ పెడుతూ ఉంటాం ఫోల్డ్ చేసేసి. అన్ని ప్యాకెట్స్కి డబ్బాలలో స్టోర్ చేయలేనప్పుడు ఇలా పెన్ క్యాప్స్ అనేది చాలా టైట్గా ఉంటాయండి. ఇలా 2 సైడ్స్ మనం పెట్టుకున్నామంటే అందులోనికి గాలి వెళ్ళకుండా, అలాగే అందులో ఉన్న ఏ ఐటమ్ అయినా కానీ పురుగు పట్టకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. కొంచెం డబుల్ ప్లాస్టర్ని చిన్న పీస్గా కట్ చేసుకొని ఈ డబుల్ ప్లాస్టర్ని ఒక పెన్ క్యాప్కి ఇలా పెట్టేసుకోవాలి బ్యాక్ సైడ్. తర్వాత దానికి బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్ని తీసేసుకొని మనం డైలీ యూజ్ చేసే బండి తలాలు కానీ ఇంటి తలాలు కానీ మనం టేబుల్ పైన కానీ అలా బెడ్ పైన కానీ వేసినప్పుడు అవి ఒక్కొక్కసారి మనకి కనపడకుండా ఉంటాయి. అలా కాకుండా ఇలా మీరు ఒక క్యాప్కి అంటించుకొని గోడకు పెట్టుకున్నారంటే ఇలా పెట్టుకోవడం వల్ల ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనము డైలీ యూజ్ చేసే పిల్లలకి బెల్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా పెట్టుకున్నామంటే మనకి ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఛార్జర్ని పెట్టుకున్న తర్వాత ఇలా తీగ అనేది కిందికి ఎలాడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే దాన్ని పట్టుకొని అలా ఇలా పాడు చేస్తూ ఉంటారు. అలా కాకుండా 2 పెన్ క్యాప్స్ని తీసుకొని దాని బ్యాగ్స్ డబుల్ ప్లాస్టర్ అందించుకొని ఇలా మనం గోడకు అంటించుకున్నామంటే పిల్లలకి అందకుండా అలాగే ఛార్జర్ పాడవకుండా ఉంటుంది. చూశారు కదా, చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం ఎక్కువ బట్టలు వాష్ చేసిన తర్వాత బటర్ క్లిప్స్ తక్కువైనప్పుడు ఇలా పెన్ క్యాప్స్ పెట్టుకున్నారంటే ఎంత గాలి వచ్చినా కానీ కింద పడిపోకుండా ఉంటాయి. ఇవి బటర్ క్లిప్స్ లాగా చాలా టైట్గా ఉంటాయండి. ఇవి ఎంత గాలి వచ్చినా కానీ బట్టలు అనేది కింద పడిపోకుండా అలాగే ఉంటాయి. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. పిల్లలు బుక్స్ చదువుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు మధ్యలో లేసిపోతూ ఉంటారు. అలా లేసిపోయినప్పుడు వాళ్ళకి అదే పేజ్ ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలంటే ఇలా పెన్ క్యాప్ పెట్టుకున్నారంటే మనకి నెక్స్ట్ మనం వచ్చేసి ఓపెన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకి. ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు. ఈ టిప్స్ మొత్తం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.